చప్పట్లు కొడితే ఏసయ్యని కనపరుద్దాం. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అన్న పాట. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము అతి కాంక్షణీయుల దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకి నీ పత్రికగా. అందరూ ప్రభుని స్తుతిద్దామని. ఎవరు ఖాళీగా ఉండరు. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, ఈ ప్రేమకు నీ పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, ఈ ప్రేమకు నీ పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీవే అర్పణగా. నా ప్రాణప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు,
ఇశ్రాయేలు రాజా రమ్యమైన సియోనుకి నన్ను నడిపించు. శ్రేష్టమైన అలసిపోలేక నీ ఆత్మతో నన్ను నింపవని, ఆదరణకర్తవని నన్ను శ్రేష్ఠకు నీ రాజ్యం. రాజ్యములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుముని రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. దయచేసి కూర్చోండి. చాలా సంతోషం. మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినడానికి ఈ శుక్రవారం సమయం దేవుని సన్నిధికి వచ్చాం. మనం అందరం ఇంతవరకు చక్కగా ప్రార్థనలు చేసుకున్నారు. దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చాం. అందుకనే మొదట 7:30 గంటల నుంచి దగ్గర 9 గంటల వరకు కూడా 10 నిమిషాలకి 8:50 వరకు వీ హ్యావ్ స్పెండ్ వండర్ఫుల్ టైం. నియర్లీ 1 hour 20 minutes, 1:20 నిమిషాలు దేవుని సన్నిధిలో చక్కగా గంట సేపు 50 నిమిషాలు దేవుని సన్నిధిలో మీరందరూ ప్రార్థనలు గడపడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. అలాగే ఇప్పుడు వరకు పాటలు పాడుకొని ఇప్పుడు శ్రేష్టమైన వాక్యం, దాని తర్వాత ముగింపు ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1 నుండి 19 వచనాలు మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు, బైబిల్ ఉన్నవారు దయచేసి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం మార్చి చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు సంఘము వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని
ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురుని కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. పేతురు చెరసాలలో ఉంచబడింది. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. పేతురుకును తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాడినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడు అని ఇప్పుడు నాకు నిజముగా తెలియను అనుకొనెను. అతడు తలుపు వాకిడ తలుపు తట్టుచుండగా రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి, అయితే తాను చెప్పినదే నిజం అని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. అతడు ఊరకుండుడని వారికి చేయి చేసి ప్రభువు తన చెరసాల నుండి అలాగూ తీసుకొని వచ్చును వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతిని తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించాను. అటు తర్వాత హేరోదు యోదయ నుండి కైసరికి వెళ్ళి అక్కడ నివసించెను. చదవబడినటువంటి లేఖన భాగాల్లో నుంచి ఇవాళ శుక్రవారం, ఇవాళ ప్రార్థన కూడికి వచ్చినటువంటి మీకు ముఖ్యంగా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఉదయకాలం కూడా మానకుండా పొద్దున్నే 5 గంటలకి కూడా మీలో చాలామంది వస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. మీలో చాలామంది పొద్దున్నే 5 గంటలకి లేచి మీ శరీరాన్ని నలగొట్టుకొని పొద్దున్నే లెగిసి ఎక్కడెక్కడో దూరం సింగనగర్ నుంచి కూడా వస్తున్నారు. ఎల్బిఎస్ నగర్ నుంచి, అటు సుందరయ్య నగర్ నుంచి, అటు ఎవరది పాతపాడు నుంచి, ఈ తోటవారి వీధి నుంచి, అలాగే ఆర్ఆర్ పేట నుంచి, అలాగే వైఎస్ఆర్ కాలనీ నుంచి మీరు అందరికీ ఉన్న ఆసక్తిని బట్టి ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ గాడ్. దేవుడు సంఘములో ప్రార్థన భారం కలిగినటువంటి వారిని లేవనెత్తినందుకు. ఉదయం వచ్చాం కదా అని మానేయకుండా మళ్ళా రాత్రి మీటింగ్ కూడా 7:30కే మీరు అందరూ వచ్చేసి చక్కగా దేవుళ్ళలో గడుపుతున్నారు. ఒక మాట చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. మీరు దేవుళ్ళలో ప్రార్థనలు గడపడం వల్ల తప్పక మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఎందుకంటే ఇవాళ నేను చెప్తున్న సంఘటన కూడా నేను టైటిల్ పెట్టవచ్చు దీనికి. ఈ టైటిల్ ఏంటంటే ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క శక్తి. దేవుడు ప్రార్థనలకి జవాబిస్తాడు. అండ్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. పవర్ ఆఫ్ ప్రేయర్ అండ్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. దేవుడు ప్రార్థనకి ఎంత శక్తి ఉందో, ప్రార్థన చేస్తే ఎంత గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయగలడో, అది ప్రార్థన ఎంత గొప్పదో మీకు ఇప్పుడు కొద్ది నిమిషాలు వివరిస్తాను. ప్రార్థన చేస్తే దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేయగలడు. ఇవాళ నీ డబ్బు మీదో, నీ తెలివితేటల మీదో, నీ జ్ఞానం మీదో, నీకున్నటువంటి బంధుమిత్రుల మీదో, నీకున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క బల అండదండలను బట్టి, దాన్ని బట్టి నువ్వు గర్విస్తే అవన్నీ ఒకరోజు పోతాయి. కానీ దేవుడు నీకు ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆ దేవుని యందు నేను కూడా భయభక్తులు కలిగి మనం
జీవించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. దేవుని సహాయము కావాలనుకున్న వారు దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు ఎవరనంటే దోస్ హూ సీక్ గాడ్స్ హెల్ప్, దేవుని యొక్క సహాయమును కోరుకునేవారు దేవుని సన్నిధికి వస్తారు. భక్తుడు అంటాడు, కొండల వైపు నాకు కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఎవరి దగ్గర నుంచి వస్తుంది సహాయం? యెహోవా వలననే నాకు సహాయం దొరుకును. ఆయన భూమి ఆకాశంలో సృజించినటువంటి యెహోవా వలననే, ఇంకొకరి వల్ల మనకు సహాయం దొరకదు. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మనం చూద్దాం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ ప్రారంభంలో ఆది సంఘంలో బిగినింగ్ ఆఫ్ ద చర్చ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి సంఘంలో. ఇప్పుడు కూడా అలాంటి పర్సిక్యూషన్స్, అలాంటి ప్రాబ్లమ్స్ మనం కొన్ని దేశాల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారిని హింసించడం, బాధ పెట్టడం. యేసు ప్రభుని చంపేశారు. ఇప్పుడు ఆయన శిష్యుల్ని హతమార్చాలని పౌలు ప్రయత్నించేశాడు. కానీ ఎవరైతే హతమార్చాలనుకున్నాడో అతన్ని దేవుడు మార్చేశాడు. అతను ఇప్పుడు దేవుని శిష్యుడైపోయాడు, అతను దేవుని సేవకుడై. గమనించినట్లయితే ఈ ప్రారంభ దశలో సంఘం చాలా ఎదుగుతుంది, చాలా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తే అపోస్తల కార్యాలు, ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని బాధించి హింస పెట్టడానికి యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఎంత భయంకరమైన విషయం. సో దేవుని సేవకుడైనటువంటి, దేవునితో ఉన్నటువంటి, యేసయ్యతో ఉన్నటువంటి యోహాను సహోదరుడైనటువంటి యాకోబు, వీళ్ళందరూ బ్రదర్స్. యోహాను, అలాగే యాకోబు, అలాగే పేతురు, ఆంద్రయ్య, వీళ్ళిద్దరు బ్రదర్స్. పేతురు, ఆంద్రయ్య అన్నదమ్ములు, అలాగే యాకోబు, యోహాను అన్నదమ్ములు. దేవుడు ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా దేవుని సేవ కొరకు పిలుచుకున్నాడు. సో దేవుడు చక్కని పరిచర్య వారు చేశారు. యాకోబును ఇప్పుడు పట్టుకొని ఏకంగా చంపించేశారట. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని, ఎందుకు యూదులకు ఇష్టమైన కార్యం? ఎందుకంటే యూదులు నమ్ముకున్నటువంటి దేవుడు యెహోవా దేవుడు. ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి దేవుడు యేసు ప్రభు. ఇది కొంచెం డిఫరెన్స్ వచ్చి, దేవుడు ఒక్కడే మాకు, యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు అంటే మేము నమ్మం. మీరు ఒక కొత్త మతాన్ని ప్రచారం చేస్తున్నారు, కొత్త దేవుణ్ణి మాకు తీసుకొని వస్తున్నారు, మేము నమ్మమని యూదుల్లో చాలామంది నమ్మని వారు ఉన్నారు. అలాగని యూదుల్లో నమ్మని వారు లేకుండా లేరు, యూదుల్లో నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. 3000 మంది బాప్తిజం తీసుకున్న వాళ్ళు యూదులే ఉండొచ్చు. దాని తర్వాత సంఘం 5000 మంది పెరిగిపోయింది, వాళ్ళందరూ యూదుల్లో. ఎందుకంటే యెరూషలేములోనే ఉన్నారు వాళ్ళందరూ. యెరూషలేములో ఉన్నవారు అందరూ యూదులు కాకపోతే ఎవరు? సో చాలామంది యూదులు మారారు, కానీ ఎక్కువ శాతం యూదులు ఇంకా అపోజిషన్లోనే ఉన్నారు. ఇప్పటికీ కూడా యూదుల జనాభా ఇంకా 1,000,000 మంది అవల ఇప్పటికీ కూడా. మరి అప్పటికి ఇంకెంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికీ 95 లక్షల మంది ఉన్నారు అంతే యూదులు. ఈ 95 లక్షల మందిలో రేపు 7 ఏళ్ల శ్రమల్లో, ఎంతో కాలం లేదు 7 ఏళ్ల శ్రమలు, 2026 వచ్చేమో. ఎందుకంటే రేపో మాపో మళ్ళా యుద్ధం జరగబోతుంది. మీరు ఇప్పుడు ట్రంప్ గారు అంటున్నాడు, మేబీ దిస్ విల్ బి 3rd వరల్డ్ వార్ అంటున్నాడు. 3వ ప్రపంచ యుద్ధం కింద రాకుండా ఉండాలనుకుంటున్నాను నేను, కానీ ఇది మేబీ 3rd వరల్డ్ వార్ అని ట్రంప్ నోట్లో నుంచి వచ్చింది మాట. సో ఆల్రెడీ పెద్ద పెద్ద మిలిటరీ అంతా దించేశారు, గగన స్థలంలో మిలిటరీ అంతా దించేశారు. ఈవెన్ నదుల్లో నుంచి, అంటే సముద్రంలో నుంచి కూడా పెద్దది, అతిపెద్ద యుద్ధ నౌక, ప్రపంచంలో అతిపెద్ద యుద్ధ నౌక దిగిపోయింది. ఆ ప్రపంచంలో అంతకన్నా పెద్ద యుద్ధ నౌక లేదు. ఆ యుద్ధ నౌక పేరు అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ అనేటువంటి పెద్ద యుద్ధ నౌకని ఆల్రెడీ దించేశాడు సముద్రంలో. ఇప్పుడు ఆల్రెడీ ఉంది. ఇప్పుడు దాంట్లో చాలా పెద్ద పెద్ద విమానాలు ఉన్నాయి.
జెట్లు, ఫైటర్ జెట్లు, దాంట్లో చాలా పెద్ద బాంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు దాంతోపాటు ఇంకొక పెద్ద యుద్ధ విమానం కూడా వచ్చేసింది, ఆ యుద్ధ నౌక కూడా వచ్చింది. ఆల్రెడీ 2 పెద్ద యుద్ధ నౌకలు రెడీగా ఉన్నాయి. ఈ రాత్రికే యుద్ధం జరగచ్చు, రేపు యుద్ధం జరగచ్చు, 4 రోజుల తర్వాత యుద్ధం జరగచ్చు, తెలియదు పరిస్థితి. కనుక అన్నీ రెడీగా ఉన్నాయి. ఎప్పుడు స్ట్రైక్ అని అంటాడో తెలియదు. తన ద్వారా వేరే వేరే దేశాలు మేము ఇరాన్ని సపోర్ట్ చేస్తామని వచ్చేయచ్చు, కొన్ని దేశాలు అమెరికా సపోర్ట్ చేయడానికి వచ్చేయచ్చు. తద్వారా ఇది 3వ ప్రపంచ యుద్ధం కింద మారిపోవచ్చు. అంటే ఎందుకు మనం ఈ మాట చెప్తున్నానంటే, అతి త్వరలో ప్రభు వచ్చేస్తాడు. సో ప్రభువు వచ్చి తన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ళ శ్రమలు ఈ భూమి మీద జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 95 లక్షల మందిలో యూదుల్లో దేవుడు 1,44,000 మందిని ప్రత్యేకించుకుంటాడంట. ఈ 95 లక్షల మందిని వాడుకోడు దేవుడు, కేవలం అందులో 1,00,000 మందినే, 1,44,000 మందిని అందులో దేవుడు ఒక ఇవాంజలిస్టులుగా, సువార్థికులుగా దేవుడు లేవనెత్తి ఆ యూదులు సువార్త చేస్తారు 7 ఏళ్ళు శ్రమల్లో. ఎందుకంటే దేవుని బిడ్డలు, సంఘము, పాస్టర్లు, విశ్వాసులు, బిషప్లు వీళ్ళెవరు ఉండరు, యేసుప్రభుని నమ్ముకుని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఉన్నవాళ్ళు చేస్తారేమో, ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎవరనంటే సరిగ్గా నమ్మని వాడు, హృదయాన్ని ప్రభువుకి అంగీకరించలేని వాడు. వాళ్ళకి బైబిల్ కొంచెం తెలుసుంటే ఆ సమయమైనా నమ్ముకోవడానికి అవకాశం ఉంది వాళ్ళకి. కానీ అంత ఈజీ కాదు, ఎందుకంటే భయంకరమైనటువంటి శిరశ్ఛేదనం చేస్తారు, తలకాయ తీసేవాల్సి వస్తుంది. సో అది చాలా కష్టం. మొన్న ఈజిప్ట్లో అప్పుడు మీకు తెలుసా, ఐసిస్ అనేవాళ్ళు ఐఎస్ అని అంటారు, ఐసిస్ అంటారు వాళ్ళు. ఐసిస్ అంటే ఐఎస్ తీవ్రవాదులు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని నిలబెట్టి గొంతు దగ్గర కత్తి పెట్టారు. కత్తి పెట్టి వాళ్ళు ఒకటే అన్నారు, యేసు ప్రభువుని వదిలేస్తున్నామని చెప్పండి, మేము ఇస్లాం మతంలోకి వచ్చేస్తున్నామని చెప్పండి. అంతే, మీరు చెప్తే మీరు బ్రతుకుతారు, లేకపోతే మీకు తలకాయ తీసేస్తాం. వాళ్ళందరూ బిషప్లు కాదు, పాస్టర్లు కాదు, ఇవాంజలిస్టులు కాదు, వాళ్ళు టీచర్స్ కాదు, బోధకులు కాదు, వాళ్ళు సువార్థికులు కాదు. వాళ్ళు ఎవరంటే సామాన్యమైనటువంటి విశ్వాసులు. వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ పనులు పనిచేసే విశ్వాసులు అంటారు. కానీ వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకున్న దేవుడి మీద భక్తి, వాళ్ళందరూ చెప్పిన ఒకటే మాట, మేము యేసు ప్రభుని ప్రాణం పోయినా వదలము. వాళ్ళందరినీ శిరశ్ఛేదనం చేశారు, తలకాయలు తీశారు. అంటే యేసు ప్రభు రాకడకి ముందే శిరశ్ఛేదనాలు జరిగినాయి. శిరశ్ఛేదనాలు కొత్త ఏం కాదు, ఇప్పుడు మనకి శిరశ్ఛేదనాలు జరిగినాయి. కానీ ఇంకా తీవ్రతరంగా జరుగుతాయి 7 ఏళ్ల శ్రమల్లో. అది ఇంక అందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ హతసాక్షులకి చంపేస్తారు. సో అవి రాకమునిపే దేవుళ్ళో, భక్తిలో, ప్రార్థనలో మీరు నడిచి మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. చూసారా, వీళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు చూసారా, 4వ వచనం, అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకై 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించను. ఎంత భయంకరమైనటువంటి 4 చతుష్టయములు. చతుష్టయము అంటే అర్థం 14 మంది సోల్జర్స్. 4 చతుష్టయములు అంటే దగ్గర 56 పోలీసు వాళ్ళు, 56 సైనికులు, 56 మంది మిలిటరీ. ఏంటి, ఒక పేతుర్ని అరెస్ట్ చేసి ఆ పేతురికి గస్తీ కాయడానికి, ఆ పేతురు కాపలా కోసం 56 మంది సోల్జర్స్ని పెట్టారంటే మీరు అర్థం చేసుకో. 56 మంది చెరసాల్లో వేయించి ఆ చెరసాలో కావలి కాయుటకు, కావలి జస్ట్ ఫర్ సెక్యూరిటీ కొరకు 4 చతుష్టయముల సైనికుల్ని అతనికి అప్పగించారు. ఒక చతుష్టయం అంటే 14 మంది, 14 × 4 వేసుకుంటే 56 మంది సైనికులు కాపలా. ఎందుకు అంటే దాని అర్థం నెక్స్ట్ హిట్ లిస్ట్లో ఉన్నది ఎవరనంటే పేతురుని లేపేస్తారు. ఇప్పుడు యాకోబుని లేపేశారు, పేతురుని లేపేశారు. బాగా గమనించండి, ఇలాగా సేవకులు అందరూ వెళ్ళిపోతే ఇంకెవరు వాక్యం బోధిస్తారు? ఇక సంఘానికి దైవజనుడు ఎవరు ఉంటారు? చూసారా, అందుకే సంఘానికి భారం కలిగింది. సంఘం అంతా 5వ వచనంలో మనం చూసినట్లయితే పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి
ప్రార్థన చేయుచుండెను. అ కాల్ ఫర్ ప్రేయర్. చూసారా, సంఘమంతా ప్రార్థన చేసేవారు. ఇవాళ సంఘమంతా ప్రార్థన పరులుగా ఉన్నారా? ఇవాళ చూడండి, ఆదివారం వచ్చేంత జనం ప్రార్థన కూడికి ఎందుకు రారంటారు? వాళ్ళకి దేవుని శక్తి ఇంకా అర్థం కాల. వాళ్ళు ఇంకా నిజమైన క్రైస్తవులు కాదు, నిజమైన దేవుని బిడ్డలు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన దేవుని బిడ్డలు ఏ మీటింగు మానరు. అది క్రైస్తవులు అంటే రక్షించబడిన, చూడండి, అది ప్రతిరోజు కలుసుకునేవారంట. ఇక మీలాగా మీరు కూడా ప్రతిరోజు కలుసుకుంటున్నారు పొద్దున్నే 5 గంటలకి. అలాగా ప్రతిరోజు మానక కూడుకోవడం ఇది ఈజీ కాదు. కానీ అలాగా ఎవరు వస్తారనంటే ప్రార్థన విలువ అర్థం చేసుకున్నారు, ప్రార్థన శక్తిని అర్థం చేసుకున్నారు. దేవునితో మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకనే కీర్తనాకారుడు అంటాడు, చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, కీర్తనకారుడైన దావీదు మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు, చూడండి 50వ కీర్తన 15వ వచనం, కీర్తన గ్రంథం 50:15 చూడండి ఒకసారి బైబిల్లో చదవండి. అది ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము. అది చూసారా ఎంత చక్కని మాట దావీదు. ఆపత్కాలంలో మొరపెట్టు. నీకు ఆపత్కాలం వచ్చిందా, అది మీకే అవ్వచ్చు, నీ కుటుంబ సభ్యులకి అవ్వచ్చు, నీ సంఘ బిడ్డలకి అవ్వచ్చు, నీ దైవజనుడికి అవ్వచ్చు. ఇవాళ ఆపత్కాలంలో మొరపెట్టడం నేర్చుకుంటున్నారా మీరు? మొరపెట్టుము, నేను ఐమ్ గోనా ఆన్సర్ యూ, నేను ఉత్తరం ఇస్తాను, నేను జవాబిస్తాను. ఎంత మంచి దేవుడు. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనం చదివితే 4వ అధ్యాయంలో మనం చదువుతాం 6వ వచనంలో, దేని గురించి చింతపడకండి. అందుకే మరి ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడేమైంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును, దేవుని సమాధానం మీ హృదయాలకి దేవుడు ఇస్తానంటే మీరు దేని గురించి వరి అవ్వకండి. ఆపత్కాలంలో ప్రార్థన చేయండి. సంఘం ఆ విధంగా చూసారా, అక్కడ రాసింది, పేతురు చెరసాలలో ఉంచబడను 12వ అధ్యాయం 5వ వచనం అపోస్తుల కార్యాల్లో. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో, మీ స్క్రీన్ మీద ఉంది కనబడుతుందా? సంఘం అయితే అత్యాసక్తితో. ఇవాళ సంఘం అయితే అన్నారా, సంఘములో కొందరైతే అన్నారా? పొద్దున్నే 5 గంటలకు ప్రార్థనకి సంఘం అంతా వస్తుంది అనాలా, సంఘములో కొందరు వస్తున్నారు అనాలా? ఉపవాస ప్రార్థనకి సంఘం అంతా వస్తుంది అనాలా, సంఘంలో కొందరు వస్తున్నారు అనాలా? కానీ ఇలా అలా అనలే, కొందరు అనలా. ఏమన్నారు అక్కడ? సంఘం అయితే, చర్చ్ అయితే, సంఘం అయితే ఏమని చేస్తారు? అతని కొరకు ఏం చేస్తున్నారు? అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. సో సంఘం అంటే ఎవరు? ఆల్ ద చర్చ్ మెంబర్స్. అది చర్చ్. ఇవాళ మనలో ఉన్నారు అలాంటి ఆల్ ద చర్చ్ మెంబర్స్. అందుకనే సంఘం అంటే ఎవరు అని అంటే, ఎవరైతే ప్రార్థన కూడికి వస్తారో వాళ్ళే చర్చి. అంటే మన చర్చ్ మెంబర్స్ ఎవరు? వీళ్ళే చర్చ్ మెంబర్స్. మిగతా వాళ్ళు ఎవరు? ఆదివారానికి వాళ్ళ చీరలు చూపించడానికి, వాళ్ళ బట్టలు చూపించడానికి, వాళ్ళ షో చూపించడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు జస్ట్ పరామర్శించిన హలో అనుకోవడానికి కదా. మరి ఎందుకు వస్తున్నట్టు? ప్రార్థన అంటే కదా మనం ఏం చేయాలా? గోనుపట్టు ధరించి బూడిద వేసుకోవడం అంటే, నిజంగా బూడిద వేసుకో. బస బుధవారం మనకు లేదు. కొంతమంది బస బుధవారం అనుకో. బసవ అంటే ఏంటి అర్థం? బూడిద బుధవారం అని. బూడిద నెత్తి మీద వేసుకున్నావు నువ్వు, మరి నీకెందుకు బూడిద బుధవారం? బూడిద బుధవారం ఎవరికి? బూడిద నెత్తి మీద వేసుకుని కూర్చున్నాడికి. సంఘంలో బూడిదే వేసుకోవట్లేదు నువ్వు, చర్చిలో బూడిదే లేదు, నీకెందుకు బూడిద బస బుధవారం ఎందుకు నీకు? బూడిద చేయలేనప్పుడు ఇప్పుడు ఉపవాస ప్రార్థన అన్నారు, నువ్వు ఉపవాసమే ఉండట్లేదు. అది ఉపవాస ప్రార్థన ఎందుకంటావు? ప్రార్థనను, ప్రార్థన కూడికను. ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాస కూడిక. ఉపవాసమే చేయట్లేదు, ఉపవాస కూడిక అని ఎందుకు పెడతారు? బసవ బుధవారం అన్నావు అంటే, బస బుధవారం అంటే అర్థం ఏంటి? బూడిద బుధవారం. బూడిదే వేసుకోవట్లేదు నెత్తి మీద, కొనిపెట్టి ధరించట్లేదు, నీకెందుకు బసవ బుధవారం? నిన్నెవడు ఆచరించమన్నాడు? అది 40 రోజులు లెంట్, నీకెందుకు? అది మనకు అక్కర్లేదు. అలాంటి ఆచార క్రైస్తవులకు మనం జీవించుకోం.
ఇలాంటి ప్రార్థన పరులుగా ఉన్నారా? సంఘం అంత ఆది సంఘం బిగినింగ్ చర్చ్ ఎంత ఆసక్తి కలిగి ఉన్నారండి. కొత్తగా రక్షించబడిన వాళ్ళు, కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళు, కొత్తగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళకు ఉన్న ఆసక్తి మనం చూడండి. ఎంత ఆసక్తి అక్కడ రాసింది. ఆసక్తి అన్నారా, అత్యాసక్తి అన్నారా? అత్యాసక్తి. అది ఎంతమందిలో ఇలాంటి అత్యాసక్తి ఉందండి? ఆ ఇంట్రెస్ట్, ఆ డిజైర్, అది అత్యాసక్తి. వాళ్ళందరినీ ఇక్కడ హైలాండ్ తీసుకెళ్తాను నేను, గుంటూరులో ఉంది, సరదాగా వెళ్ళి ఒక రోజంతా గడిపోద్దామంటే మనకు ఆసక్తి ఉంటుందా లేదా? ఆనందం. మిమ్మల్ని అందరినీ సింగపూర్ తీసుకెళ్తాను, మహా ఆనందం. మిమ్మల్ని అందరినీ పలానా దేశం తీసుకెళ్తాను, అందరూ ఫ్యామిలీతో వచ్చేయండి, టికెట్లు నాయి, అన్నీ నాయ, వీసాలు నాయ, అత్యానందం. అది ఇవాళ ఆనందానికి హద్దులు లేనట్టు అత్యాసక్తి అంట. ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తితో వచ్చారు. దేవుడు అది గౌరవించాడు. ఇప్పుడు 6వ వచనం నుంచి చదివితే, హేరోదు అతను వెలుపలికి రావాలని ఉండగా ఆ రాత్రి చూసారా, పేతురు 2 సంకెళ్లతో బంధింపబడిన 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. బయటేమో 56 మందిని పెట్టాడు. 2 మాత్రం మళ్ళా ఆయన పక్కనే ఉన్నారు. ఈ నిద్రపోతుంటే కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు. రోడ్డు మీద బయట మొత్తం సెక్యూరిటీ, జైలు సెక్యూరిటీ 56 పెట్టాడు, మిలిటరీ. ఇంత సెక్యూరిటీ ఉంటుండగా విడుదల అవ్వడం అసాధ్యమా, సాధ్యమా? అసాధ్యం, ఇంపాసిబుల్. ఇవాళ మీ సమస్యల విషయంలో కూడా, మీ ఇబ్బందుల విషయంలో కూడా దేవుడు అసాధ్యమైన మీ జీవితంలో సాధ్యం చేయాలి అని అంటే, విశ్వాసం కలిగి మీరు ప్రార్థన చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేస్తే, ఇంపాసిబుల్ విల్ బీ పాసిబుల్. ఏమైందో తెలుసా మీకు? ఆ సైనికులు మనల్ని నిద్రిస్తుండగా మరియు కావలి వారి తలుపు ఎదుట చెరసాల కాచుచుండిరి. ఎవరు? కావలివారు. వాళ్ళు ఎంతమంది? 56. వీళ్ళు ఒక 2, 58 మంది సెక్యూరిటీ, ఈయనకి పారిపోకుండా, వెళ్ళిపోకుండా. అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు కార్యం ప్రార్థన వల్ల ఎంత అద్భుతంగా దేవుడు చేయగలడు. అసాధ్యమైన దేవుడు సుసాధ్యం ఎలా చేయగలడు? ప్రార్థన, జస్ట్ ప్రేయర్. చూసారా, ఆ విశ్వాసం మీలో ఉండాలి, ఆ నమ్మకం మీలో ఉండాలి. 7వ వచనంలో ప్రార్థనకి ఆన్సర్ దొరికేసింది. చూసారా, ప్రార్థనకి ఆన్సర్. వీళ్ళు ఎప్పుడైతే సంఘం అంతా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేశారు, 7వ వచనంలో ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచి వచ్చాడు. అంతే, ప్రార్థన చేస్తున్నారు. మనమేమనుకుంటాం, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత దేవుడు జవాబిస్తాడులే అనుకుంటాం. వీళ్ళు ప్రార్థన అయిపోయిందా, ఇంకా అవ్వలేదా? ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. ప్రార్థన మొదలెట్టారు, ప్రార్థన చేస్తున్నారు. అంటే నువ్వు ప్రార్థన మొదలు పెట్టడమే ఆలస్యం, దేవుడు తన పనిని జరిగిస్తాడని నమ్మినోళ్ళు. మీరు ప్రార్థన మొదలు పెట్టడం ఆలస్యం. నీ ప్రార్థన అయిపోయిన తర్వాత, నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాదు జవాబు వచ్చేది. నువ్వు వెళ్ళిపోయిన 2 రోజులకి కాదు జవాబు వచ్చేది. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, ఇంకా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు, దేవుడు తన దూతను పంపించాడు. చూసారా ఎంత గౌరవం మీరు మాట్లాడితే దేవుడికి. మీరు ప్రార్థన చేయాలి. చూడండి, చిన్నపిల్లలు కూడా చక్కగా అద్భుతంగా ప్రార్థన చేశారు. గుడ్. ఇవాళ మీరు అందరూ ప్రార్థన చేస్తుంటే దేవునికి ఎంత సంతోషం. ఇవాళ చిన్నపిల్లలు, సహోదరులు, యవనస్తులు కదా, ఎంతమంది చక్కగా దేవుని వాక్యాన్ని ప్రేమించి మీరు దేవుడి కొరకు నమ్మకంగా వచ్చి ప్రార్థన చాలా. దేవుడి దూతను పంపించాడు. ఆ దూత వచ్చి నిలిచి, అతడు ఉండిన గది వెలుగుతో ప్రకాశించిందంట. దూత పేతురుని పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా అతని సంఖ్యలు అతని చేతిలో నుంచి ఊడిపడెను. ఇలా లేపగానే సంఖ్యలనే ఎరగొట్ల, లేపగానే సంఖ్యలు ఊడిపడిపోయినాయి అంట. అప్పుడు దూత అతనితో, నీవు నడుం కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ముక్కబెట్టి చొక్కా తీసేయడం, నీ వస్త్రం వేసుకో, వెళ్ళిపోదాం బయటికి. 9వ వచనం, అతడు వెలుపలికి వచ్చి
దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన నిజముగా జరిగిన గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచాను. ఇదంతా కళ అనుకుంటున్నాడు. మొదటి కావలి, రెండో కావలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని వద్దకు వచ్చినప్పుడు దాని అంతటా అదే వారికి తెరుచుకొనెను. ఓపెన్ అయిపోతుంది దానికే తలుపులు ఓపెన్ అయిపోయినాయి. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. అంతవరకు దేవుడు సహాయం చేశాడు. ఇక మీ ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు పేతురు ఎక్కడికి వెళ్ళాలి? 11 వచనం. పేతురు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాడిని అన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను అనుకొనను. ఇప్పుడు తెలిసింది అయ్యగారికి. ఇప్పుడు వరకు కళ అనుకుంటున్నాడు. కళ నిద్రపోతున్నాడు కదా. కానీ నిజంగానే బయటికి వెళ్ళినట్టు ఆయన అనుకోలే. కానీ చూసారా, నీ కళ దేవుడు నిజం చేశాడు. అన్ని కళలు నిజం అవ్వకూడదు. ఒకడు కళ వచ్చింది మొన్న. ఏమని? పోలీసు వాళ్ళు ఎరగొట్టేస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఏదో చేసిన పొరపాటు తమ్ముడి మీద వేసాడు. ఆ తమ్ముడిని ఎరగొట్టేస్తుంటే పోలీసులు కొట్టకండి బాబు, కొట్టకండి బాబు, కొట్టకండి. అలాంటి కళలు నిజం అవ్వాలనుకోకూడదు. మంచి కళ నిజం అవ్వాలంటే చూడండి, ఇప్పుడు చూడండి బయటకు వచ్చాడు ఈయన జైల్లో నుంచి బయట. ఆయన్నేమో కళ అంటే ఇరగొట్టి జైలుకి పట్టిపోయారు. జైల్లో నుంచి ఎరగొట్టేస్తున్నారు. అది నిజం. ఈ జైల్లో నుంచి బయటకు వస్తున్నట్టు కళ వచ్చింది. కళ చూస్తే నిజమే, అది నిజమైపోయింది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దేవుడు ఎంత అద్భుతంగా మెరకల్గా ఇంటర్వెన్షన్ అంటారు, ఆయన యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రార్థన ద్వారా దేవుడు జరిగించాడు. ఇవాళ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. సంఖ్యలు ఊడిపోవడం, విడుదల అవ్వడం. మీరు గమనించారా? దానియేలు సింహం బోన్లో ఉన్నాడు. అక్కడ దేవుడు సింహాల్ని నోరు మోయిపించాడు. దేవుడు యెహోషాపాతు ప్రార్థన ఆలకించి ఇజ్రాయిలీలందరూ దేవుని బిడ్డలు యుద్ధానికి వెళ్తే 3 దేశాలు సైన్యాలు చచ్చిపోయి ఆయనే యుద్ధం చేసి వాళ్ళ కాలు గొడవ పెట్టి వాళ్ళు చంపేసుకో. సో దేవుడికి ప్రార్థన చేస్తే యెహోషాపాతు ఎంత గొప్ప విజయం ఇచ్చాడు. ప్రార్థనాపరుడైనటువంటి దానియేలుకి దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడు. ఇక్కడ ప్రార్థన చేసే సంఘం పేతురు గారికి ఉంటే, పేతురు గారు ఏమో ప్రార్థన చేస్తున్నాడా పడుకున్నాడా? పేతురు గారు నిద్రపోతున్నారు. అది చూసారా, ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎంత కాను చూసారా, ఎంత మంచి సంఘం ఉందో పేతురికి. అది పేతురు గారు పాపం జైల్లో ఆయన నిద్రపోతారు. దేవుడే చూసుకోండి, ఏం పర్వాలేదు నాకు. సంఘం అయితే ప్రార్థన చేస్తుంది. దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేశాడు, విడిపించాడు. ఇప్పుడు చూడండి 12వ వచనంలో, ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండే. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా హృదయ అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాడు. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని చెప్పాడు. అందుకు వారు, నువ్వు పిచ్చిదానివి అని. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. చూసారా, పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతని చూచి విభ్రాంతి నొందిరి. ఇవాళ ప్రార్థనలకి దేవుడు మనకి విభ్రాంతి కలుగు చేస్తాడు. అది ఇవాళ మీరు ప్రార్థన చేస్తే గాడ్ విల్ షోర్లీ షో యూ ద సర్ప్రైజ్. విభ్రాంతి అంటే సర్ప్రైజ్. వాట్ ఆ సర్ప్రైజ్ దట్. ఇలా ప్రార్థన చేసి పేతురు గారు అది కనబడ్డాడు. వాట్ ఆ సర్ప్రైజ్. మీరు ఇలా ప్రార్థన చేశారు, వెహికల్ మీ ఇంటి ఎదురుగుండా నిలబడింది, మీరు కారు కోసం అడుగుతారు. మీరు ఇలా ప్రార్థన చేశారు, మీకు కొత్త బండి అక్కడ కనపడింది. అయిపో, ఇది ఎలాగుంటుంది మీరు చెప్పండి. ఇది మిరకల్, సర్ప్రైజ్. ప్రార్థన ఎవరి గురించి చేస్తున్నారో ఆయన నిలబడ్డాడు. ప్రార్థన దేని గురించి చేస్తున్నారో అప్పు డబ్బులు వచ్చేసినాయి. ప్రార్థన దేనికోసం చేస్తున్నారో మీకు కావాల్సిన బండి వచ్చింది. ప్రార్థన అంతే, మీకు సర్ప్రైజ్ దేవుడు తీసుకురాగలడు. అది ఇవాళ నా జీవితంలో ఎన్నో సర్ప్రైజులు చూశాను నేను. అలా ఎన్నో విభ్రాంతికరం. ఇవాళ ఇంకొక సర్ప్రైజ్ నాకు.
కనుక రకరకాల సర్ప్రైజులు చూస్తాను నేను. ఇవాళ మీ జీవితంలో సర్ప్రైజ్ చూస్తున్నారా? ప్రార్థనకి తప్పక దేవుడు విభ్రాంతి కలుగు చేశారు, ఆశ్చర్యం కలుగు చేశారు. విభ్రాంతి అంటే దే విల్ బీ ఇన్ సర్ప్రైజ్. అంటే ప్రేయర్కి తప్పక మీకు సర్ప్రైజ్ ఉంటుంది. అది ఆన్సర్డ్ ప్రేయర్స్ మాట. దేవుడు నిజంగా సర్ప్రైజ్. అందుకనే మనం విన్నాం, మీరు అడుగు వాటి కంటేను, ఎఫ్ఎస్ఎల్లో 3:20 మనం చదివాం, మీరు అడుగు వాటి కంటే ఊహించే వాటి కన్నా అత్యధికముగా చే దేవుడు మనకున్నాడు, శక్తి కలిగినటువంటిది. కనుక తప్పక మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మార్కు సువార్త 11:24 కూడా మనం చూసాం. ఏమన్నాడు? మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు దొరుకును. ఇప్పుడు ఏమైతే వీళ్ళు నమ్మారో వాళ్ళకి దొరికింది. చూసారా ఎంత గొప్పదో ప్రార్థన. ఇవాళ ప్రార్థన చేస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు, సర్ప్రైజ్ కలిగిన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇప్పటి వరకు 4 పాఠాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ప్రార్థనకి పిలుపు. రెండోది 5వ వచనంలో మనం చూసాం, సంఘమంతా కలిసి అత్యాసక్తితో చర్చ్ అందరూ యునైట్ అయ్యారు. అది సంఘమంతా ఐక్యతతో కలుసుకున్నారు. ఇవాళ సంఘం ఐక్యత అంటే అది. ఒకడు వస్తానంటే ఒకడు తందానా అంటే తిందానా అంటే కదా. ఒకడు ఐక్యత లోపించం, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు ప్రేమించుకోరు. సంఘమంతా ఐక్యత కలిగి వచ్చారు. అది ఎందుకు? ప్రార్థన చేద్దాం. ఎవరి కోసం? భక్తుడి కోసం, సేవకుడి కోసం. అలాగే మనం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు చూసాం, దేవుడు ఏ రకంగా అద్భుతంగా ఆయన అద్భుత కార్యాన్ని ప్రారంభిస్తాడో విన్నాం. ఇప్పుడు మనం 12వ వచనం నుంచి 16వ వచనంలో చూసాం, దేవుడు మనకు ఎలా సర్ప్రైజ్లు ఇవ్వగలడు. నువ్వు ప్రార్థన చేస్తే దేని గురించి అయితే నువ్వు అడుగుతున్నావు దానికి సర్ప్రైజ్, భ్రాంతిని వద్దారు. ఇక చివరి భాగంలోకి వస్తే 17వ వచనం నుంచి 19వ వచనం వరకు, అతడు ఊరుకుండడని వారికి సాగి చేసి ప్రభు తన చెరసాల నుండి ఎలాగో తీసుకొని వచ్చినో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతి తెలియజెప్పుడని చెప్పి, చూసారా, బయలుదేరి వేరే ఒక చోటికి వెళ్ళాను. తెల్లవారుగానే పేతురు ఏమాయనో అని సైనికులకు కలిగిన గలిబిలి ఇంత అంత కాదు. హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించాను. అటు తర్వాత హేరోదు యోదాయి నుండి కైసరికి వెళ్ళి అక్కడ నివసించను. 17వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? దేవుని యొక్క శక్తి మానవుని యొక్క, చూసారా, గవర్నమెంట్ యొక్క అథారిటీ మీద ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఎవరు ఇక్కడ? హేరోదు ఎవరు? గవర్నమెంట్కి హెడ్. ఎవరైనా రాజు. అలాంటి ఆయన సైనికులు ఇంత పెద్ద 56 బయట ఉన్నారు, 2 సైనికులు లోపల ఉన్నారు. ఇంతమంది సైనికులు కాపలా ఉంటుండగా చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అంటే, దేవుని యొక్క పవరు మానవుని యొక్క అధికారానికి మించినటువంటిది అని మనం గుర్తెరగాలి. మానవుని లోక అధికారానికి మించినటువంటిది దేవుని శక్తి. ఈ లోకనాథుల యొక్క అధికారానికి మించినది దేవుని శక్తి. ఈ లోక నాయకులకు, అధికారులకు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, గవర్నర్లు, కింగ్స్, వరల్డ్ ఎంపరర్స్ లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఆయన పవర్కి సాటి రారు. నీకెంత అధికారం ఉన్నా చూసారా, దేవుని శక్తికి ఏ అధికారం నిలబడుతుంది? నువ్వు ఎన్ని మంది సైనికుల్ని పెట్టినా, ఎన్ని మందిని పెట్టిన, దేవుడు విడిపించాలనుకుంటే, దేవుడు సహాయం చేయాలనుకుంటే, అందుకే నీకు విరోధముగా ఏ ఆయుధము చూడండి అన్నమాట. యెషయా గ్రంథంలో 54:17 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17 వచనం. ఐజాయా చాప్టర్ 54:17 ఒకసారి చదవండి. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధం
వర్ధిల్లదు. అది నీకు విరోధంగా ఏ ఆయుధం అది వర్ధిల్లదు, గుర్తుపెట్టుకో. దేవుణ్ణి ప్రేమించేవారికి అందుకని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం మనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. దేవుని బిడ్డలమైనటువంటి మనం, ఆయన బిడ్డలమైనటువంటి మనం ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు రా మనకి విరోధి? ఎవడు మనకి విరోధి? దేవుడు మన పక్షం ఉంటుండగా మనకి విరోధి ఎవడు? అందుకే ప్రార్థన చేయాలి. మనకి విరోధులే ఉండరు. మనకి విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధం వాడు తెలియదు. వాట్ అ పవర్ఫుల్ గాడ్ వి సర్వ్. ఇప్పుడు మీకు అర్థమైందా ప్రార్థన ఎంత పవర్ఫుల్లో? మనం చదవబడినటువంటి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 1 నుండి 19 వచనాల్లో చక్కగా కాల్ టు ప్రేయర్, ప్రార్థనకి పిలుపునివ్వండి. సంఘం అంతా కలిసి ఐక్యత కలిగి ఉండండి. వాళ్ళ సంఘంలో ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటి? చెప్పండి. కాదు, మీరే కారణం. ఏంటి కారణం? మీరు ఐక్యత లోపించడానికి కారణం మీరే. మీరు రాలేని వాళ్ళతో మాట్లాడారా? ఎందుకు రాలేదో ఆదివారం అడిగారు వాళ్ళని. ఎవరు అడగాల? పాస్టర్ గారు కాదు, మీరు. ఎందుకని ప్రాబ్లం ఏంటంటే మీరు చేసిన ప్రార్థన వెళ్ళదు వాళ్ళు రాకపోవడం వల్ల. ఇప్పుడు 2-3 నా నామములో కూడుకొని ప్రార్థన చేస్తే మరి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. మరి సంఘం అంతా కలిసి అలా వచ్చారు కాబట్టి దేవుడు విన్నాడు. మీకు అర్థమైందా? మీరు యెహోషాపాతు ప్రార్థన కూడా మీరు గమనించారా? యెహోషాపాతు కాల్ఫర్ ఇచ్చాడు, అందరినీ రమ్మంటాడు. ఎంతమంది వచ్చారో తెలుసా? స్త్రీలు, పిల్లలు, ఆఖరికి శిశువులు కూడా తీసుకొచ్చారంట. పురుషులు అందరూ వచ్చారు. ఎందుకు? రాకపోతే ఏమైంది? 3 దేశాల సైన్యం వచ్చింది. రేపు మొత్తం మట్లో కలిసిపోతారు. అది మీ ఇష్టం. మీరు వచ్చారు కాబట్టి బతికారు, కొద్ది కాలం బతుకుతున్నారు. లేకపోతే చచ్చేవాళ్ళు మీరే చస్తారు. ఎవరికి చస్తాడు? అది రాజు చచ్చిపోతే మనుషులందరినీ చంపేస్తారు కదా. ఆ దేశం తీసేసుకోవడానికి 3 దేశాల సైన్యం వచ్చారు. ఇప్పుడు అమాలేకీలు అందరినీ యుద్ధం చేయమనంటే అమాలేకీలను ఒక్కరిని ఉంచమన్నాడా తుడిచేమన్నాడా? తుడిచేమన్నాడు. అంటే యుద్ధానికి వచ్చినప్పుడు ఉంచుతారా చంపేస్తారా? మరి ఇప్పుడు వాళ్ళు 3 దేశాలు వచ్చినాయి, వీళ్ళు ఎవరన్నా ఉంటారా చచ్చిపోతారా? అందరినీ చంపేస్తారు. అలా మంచి పని చేశారేంటి? ఇంక చచ్చిపోయే ముందు ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం, కనికరిస్తే దేవుడు కనికరిస్తాడు. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, పాలు తాగే శిశువులు పట్టుకొచ్చారు. అది చర్చికి రావడం అంటే. అలా కొత్త పర్ణశాల ఎదుట ప్రార్థన చేయడం మొదలెట్టారు. దేవుడు ఆలకించాడు, జవాబు ఇచ్చాడు. అది చర్చికి రాలేని వాళ్ళకి మీరు చెప్పాలా? అమ్మ మీరు రావట్లేదు ఏంటంటే తప్పు కదా. ఐక్యత ఏది? మనలో ఐక్యత ఏది? మనలో ఐక్యత లోపించింది. ఎందుకు రావట్లేదు? ప్రాబ్లం ఏంటి? మీ సమస్య ఏంటి? రెండమ్మ దయచేసి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. మీ సమస్యలు, మా సమస్యలు, అన్ని సమస్యలు దేవుడిని అడుగుదాం. దేవుడు విడుదల ఇస్తాడు, సాయం చేస్తాడు. మనందరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. చర్చ్ అంతా యునైట్ అయ్యారు కాబట్టి వాళ్ళు చేసిన ప్రార్థన ఆసక్తితో వాళ్ళు చేస్తుంటూ ఉంటుండగా దేవుడు కార్యం మొదలుపెట్టి, చేసిన తర్వాత కాదు, చేస్తూ ఉంటుండగానే దేవుడు కార్యం చేశాడు. 3వది మనం విన్నాం, మెర్కల్ చేశాడు. ఇంటర్వెన్షన్ అన్నారు. ఆయన ఇంటర్వెన్షన్ అంటే ఆయన కలుగు చేసుకున్నాడు. దేవుడు కలుగు చేసుకుంటే ఏ పనైనా అయిపోతుంది. దేవుడు కలుగు చేసుకోవాలి. దేవుడు కలుగు చేసుకొని ఎవరిని పంపించాడు? తన దూతను పంపించాడు. అంతే. దేవుడే రాకర్లా. ప్రతిసారి దేవుడు తన దూతను పంపించాడు. అంతే. ఆ దూతను పంపించాడు. రావడంతో దూత పేతురు అనగానే సంఖ్యలు కింద అడిపోయింది, తడితే సార్. ఇక 4వది మనం చూసాం, మనందరికీ దేవుడు సర్ప్రైజ్ ఇస్తాడు. విభ్రాంతి. నీకు సర్ప్రైజ్ కావాలా? ప్రార్థన చేయి, దేవుడు నీకు సర్ప్రైజ్లు ఇస్తాడు. విభ్రాంతి. వాళ్ళందరికీ విభ్రాంతి. ఎవరికి సర్ప్రైజ్? ఒకడికే, ఇద్దరికా? అందరికీ సర్ప్రైజ్. ఇవాళ మీ అందరికీ దేవుడు సర్ప్రైజ్ ఇస్తాడు. సర్ప్రైజ్. నీకేమి ఇస్తాను చేసావా? గిఫ్ట్. నువ్వు అడుగు వాటికన్నా, ఊహించే వాటికన్నా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు.
ఇక్కడ సంఘం అయితే అత్యాసక్తితో దేవునికి ఏం చేస్తుంది? ప్రార్థన ఏమని చేస్తుందంటారు? ఏమో మనకు తెలియదు. ఇడిపించేయాలని చేస్తున్నానంటారా? ఏమో నాకు తెలియదు. ప్రభా, పేతురుని యాకోబుని చంపేసినట్టు చంపకుండా కాపాడినాయినా అని చేస్తున్నారేమో. జైల్లో అన్ని సదుపాయాలు ఉండేలాగా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నారేమో. కొట్టకుండా జైల్లో పేతురు గారిని కాపాడండి నేను ప్రార్థన, విడుదల కోసం ప్రార్థన చేస్తున్నట్టు ఉందా? చెప్పండి, అక్కడ చూపించండి. పేతురు చెరసాలలో ఉంచబడిన, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. అంతే. అతని కొరకు విడుదల కొరకు ఉందా? అందుకే వీళ్ళకి ఆశ్చర్యమైంది. మనమేమో ఆయన సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం ఏమి అవ్వకుండా, చంపకుండా సాయం చేయమంటే, అడుగు వాటికన్నా, ఊహించే వాటికన్నా అత్యధికంగా ఎవరి గురించి చేస్తున్నాం ఆయన మన ఎదురు కూడా నిలబెట్టించాడు. ఆయన పేతురు గారు మన ముందు నిలబెట్టాడు. ఆయన వాట్ అ గ్రేట్ గాడ్! అది ఏం గ్రేట్ గాడ్! ఎంత గొప్ప దేవుడు అని అంటే, చేతులు నొప్పి పోవట్లేనట్టు కొడుతున్నాను, మీరు తప్పట్లేదు. ఇలా ఏంటండి ఆయన గట్టి కొడాల చెప్పట్లేదు. అది చప్పట్లు కొట్టండి, ఇలా కాదు. విభ్రాంతి. మీరు ఎందుకు కొట్టట్లేదో నాకు అర్థమైంది. ఎందుకు? ఇది మీకు విభ్రాంతి కాదు. మీరు విభ్రాంతి, నీకు కాదు. అది అక్కడ విభ్రాంతి, వాళ్ళకి విభ్రాంతి, వాళ్ళకి ఆశ్చర్యం, వాళ్ళకి సర్ప్రైజ్. మీకు సర్ప్రైజ్ జరగాలంటే మీరు చేయండి ప్రార్థన, మీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఇక చివరిది మనం విన్నాం ఏమని? పవర్ ఆఫ్ గాడ్స్. ఆ పవర్ ఆఫ్ గాడ్ మోర్ దెన్ ద పవర్ ఆఫ్ ద రూలర్స్, ద అథారిటీస్. ఈ లోక శక్తుల కన్నా, అథారిటీస్ కన్నా శక్తి ఉందా? నువ్వు మూసేస్తే నేను తెరవలేనా? నువ్వు ఏమైనా చేయి, నేను ఏమైనా చేయగలను. అది నీ పవర్, నా పవర్ చూద్దాం. అది దేవుడితో పెట్టుకోకండి ఎవరైనప్పటికీ. హేరోదు అందుకే మళ్ళీ తోక ముడుచుకొని ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి అలా అందరినీ చంపడానికి ఆజ్ఞాపించి. దేవుని బిడ్డలమైన మన ప్రార్థనకు ఉన్న శక్తి మీరు గ్రహించారా? మరి కనుక మీరు కూడా లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారు కూడా ప్రార్థన యొక్క పవర్, అపోస్తలుల కార్యాలు 12:1-19 మరలా ఒకసారి చదువుకోండి. దేవుని సన్నిధిలో ఈ విధంగా మీరు ప్రార్థనలో గడపండి. రేపు ఉదయకాలం ప్రార్థన 5 గంటలకు ఉంటుంది. కలుసుకుందాం. రేపు ఒక స్పెషల్ డే. రేపు మనకి 9 గంటలకి ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఉంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. పెద్దయ్య గారు, మూడతయ్య గారిని మెమోరియల్ డే, లేక ఆయన జ్ఞాపకార్థ రోజు, ఆయన యానివర్సరీ, డెత్ యానివర్సరీని పురస్కరించుకొని ఏర్పాటు చేయబడుతున్నటువంటి రేపటి దినం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఎవరు కూడా మానకండి. కుటుంబాలతో రండి, గట్టిగా ప్రార్థన చేయండి, మంచి భోజనం చేద్దాం, మంచి వాక్యాలు విందాం. ఆత్మీయంగా మనం అందరం ఐక్యతతో దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకేనో వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపజేయండి. మీ వాక్యం ఎంత సజీవమైనదో, ఆనాడు ప్రార్థన చేస్తే ఎంత విజయం వచ్చిందో ఈనాడు కూడా అదే విజయాన్ని మాకు కూడా ఇవ్వగలరు. ప్రార్థన ఎంత శక్తివంతమైందో మాకు అర్థం చేయించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు, అందును బట్టి మీకు వందనాలు. ప్రార్థన భారం మాకు దయచేయి. ప్రార్థన యోధులుగా మేము జీవించడానికి సహాయం చేయండి. ప్రార్థనలో ఎదగడానికి కృప దయచేయి. సంఘం అంతటికీ కూడా ఐక్యత కలిగి అందరూ ప్రార్థనలో ఏకీభించే మంచి మనసు. రేపు కుటుంబ ప్రార్థన, రేపు కుటుంబ కాన్ఫరెన్స్ ఎంతో ఘనంగా మేము మహిమార్థమై జరిగించాం. మేము అడుగువాడికన్నా, ఊహించేవాడికన్నా అత్యధికంగా ఇస్తున్న దేవుడు, ఇంకనూ సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఎవ్రీడే ఈజ్ అ వెరీ గుడ్ సర్ప్రైజ్ ఫర్ అస్. ప్రార్థనలకి సర్ప్రైజులు చూపిస్తుంది. ఆశ్చర్యం, విభ్రాంతి నొంది. ఎందుకంటే మీరు శక్తిమంతుడైన దేవుడు. మేము అందరూ యునైట్ అయి ప్రేయర్ చేస్తే చాలు,
మేము ప్రార్థనకి పిలుపునిస్తే చాలు, మీరు ఇక పని చేయడం మొదలు, అద్భుతాలు చేయడం మొదలు. అంత గొప్ప దేవుడిని మాకు దేవుడిగా ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం అందరూ హృదయాలు ఫలింపజేయండి. వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి బిడ్డల్ని, ప్రార్థనలో గడిపినటువంటి బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ రాజ్యం మీరు అక్కడ కొరకు ముందు సిద్ధపరచమని ప్రభువా మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకోండి. రేపు ఉదయకాలం ప్రార్థన కొరకు, రేపు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కోసం, ఎల్లుండి ఆదివారం ఆరాధన కొరకు మనందరినీ సిద్ధపరచు. ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదిగింపజేసి రాజ్యం కూడా సిద్ధపరచమని యేసయ్య ఘనమైన నామములో మిక్కిలి వినంత బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించి లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. యేసయ్య ఘనమైన నామములో మిక్కిలి వినంత బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించి అడిగి వినేంత వేడిగా ఉన్నాను మా తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని వారికి ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలము సదా మనందరికీ తోడై, లైవ్లో వీక్షించిన బిడ్డలకు కూడా సదా తోడై, సర్వలోక పరిశుద్ధులకు తోడై కాపాడి దీవించి భద్రపరిచి సహాయం చేసి మేము అడుగు వాటి కన్నా ఊహించే వారికన్నా అత్యధికంగా మాకు అందరికీ అనుగ్రహించి తోడై ఉండి కృప చూపించి సహాయం చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. పొద్దున్నే